What is up everyone? Here I am Prakash. Welcome to my YouTube channel. So friends, today I am going to show you how to use Google Forms in your mobile. So let's go. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఏం డిస్కస్ చేయబోతున్నాను అంటే ఫ్రెండ్స్, గూగుల్ ఫామ్స్ అంటే ఏంటి, అదేవిధంగా గూగుల్ ఫామ్స్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి మన మొబైల్ అని చెప్పేసి నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కూడా ఫ్రెండ్స్, ఈ గూగుల్ ఫామ్స్ మనం ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మనం ఫస్ట్ గూగుల్ ఫామ్స్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. గూగుల్ ఫామ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇవి ఒక సర్వే అడ్మినిస్ట్రేటివ్ సాఫ్ట్వేర్ అనమాట. మనం ఈ గూగుల్ ఫామ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫ్రెండ్స్, ఏదైనా ఆన్లైన్లో సర్వే కండక్ట్ చేయడానికి, లేదంటే ఏదైనా ఆన్లైన్లో క్విజ్ కండక్ట్ చేయడానికి, లేదంటే ఏదైనా ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటానికి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ ఉంది, నా ఛానల్ గురించి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలంటే నేను ఈ గూగుల్ ఫామ్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మనకి. సో ఈ గూగుల్ ఫామ్స్ మన మొబైల్లో యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మన ఫోన్లో మనం గూగుల్ ఫామ్ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదు అంటే ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఉంది. ఎవరైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళు కూడా ఈ గూగుల్ ఫామ్స్ అనేవి యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దానికోసం మీరు ఏం చేయాలంటే, ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు దాన్ని అప్డేట్ చేసుకోవాలి యాప్ని. సో అట్లా అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోనే ఫామ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో దానికన్నా ముందు ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని, పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో లెట్ జంప్ ఇన్ టు ద టుడేస్ టాపిక్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ప్లే స్టోర్ లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి. లేదంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ ఉంది. అదేవిధంగా కింద వచ్చేసి మనకి ప్లస్ బటన్ అని ఉంది. ఈ ప్లస్ బటన్ కనుక క్లిక్ చేస్తే ఇక్కడే మనం నోట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు, లెన్స్ మనం వాడుకోవచ్చు, అదేవిధంగా డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పక్కన చూడండి ఫ్రెండ్స్, యాక్షన్ అని ఉంది కదా, ఈ యాక్షన్ మీద క్లిక్ చేస్తే ఎక్కడి నుంచి మనం ట్రాన్స్ఫర్ ఫైల్స్ అనేవి మన ఫోన్ నుండి కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదేవిధంగా ఇమేజ్ని టెక్స్ట్గా మార్చవచ్చు. అదేవిధంగా మనకు వచ్చేసి మన పీడిఎఫ్ ఫైల్స్ మీద సైన్ చేయొచ్చు. అదేవిధంగా మన పీడిఎఫ్ ఫైల్స్ని స్కాన్ చేయొచ్చు. సో చూడండి, పిక్చర్ని పీడిఎఫ్ ఫైల్స్గా మార్చవచ్చు, డాక్యుమెంట్స్ని పీడిఎఫ్ ఫైల్గా మార్చవచ్చు, పీడిఎఫ్ని వర్డ్గా కన్వర్ట్ చేయొచ్చు. సో ఈ యాప్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రతి స్టూడెంట్ అదేవిధంగా ప్రతి ఎంప్లాయర్ ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి లాస్ట్ ఆప్షన్ వచ్చేసింది క్రియేట్ ఫామ్ అని ఉంది కదా, ఈ క్రియేట్ ఫామ్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ యాప్ అనేది. చూడండి, ఇక్కడ మనకి అన్టైటిల్ ఫామ్ అని ఉంది కదా, ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ టైటిల్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టైటిల్ ఇస్తున్నాను. చూడండి, మై ఛానల్ సర్వే అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి ఫ్రెండ్స్, అసలు దేని గురించి అని చెప్పేసి డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, సో ఐ వుడ్ లైక్ టు request you all to take part in this survey which help me to improve my channel. సో ఇట్లా మీకు ఇష్టం వచ్చిన డిస్క్రిప్షన్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి, ఇక్కడ పైన మనకు చూడండి టిక్ మార్క్ ఉంది, ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మై ఛానల్ సర్వే ఉంది, మన డిస్క్రిప్షన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ పక్కన మనకి యాడ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ హియర్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చాయిసా, లేదంటే టెక్స్టా, రేటింగా, డేటా అని ఉంది. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ వస్తున్నాయి అన్నమాట. ఈ 4 ఆప్షన్స్ లో మనకి ఏది కావాలంటే మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాయిస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, పైన క్వశ్చన్ అనేది ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ లైక్ మై ఛానల్? సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ వచ్చే యాడ్ ఆల్. చూడండి, యాడ్ ఆల్ అని చెప్పేసి అంటే ఎస్, నో, మేబీ అని ఉంది కదా, ఈ మొత్తం యాడ్ చేయాలని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ ఆల్ అని కొడితే ఈ 3 ఆప్షన్స్ అనేవి మనకు వస్తాయి ఫ్రెండ్స్. దీన్నే మనం చాయిస్ అంటాం అనమాట.
సో ఇక్కడ చూడండి రిక్వైర్డ్ మల్టిపుల్ ఆన్సర్స్ అని ఉంది. ఇక్కడ రిక్వైర్డ్ అంటే కంపల్సరీగా వాళ్ళు ఆన్సర్ చేయాలని అర్థం. మనం రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకుందాము. రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి యాడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు 3 ఉన్నవి. ఇంకొక ఏదైనా ఆప్షన్ కావాలంటే మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. మేబీ మే నాట్ బి అని చెప్పేసి అట్లా పెట్టుకోవాలి అనుకుంటే ఈ యాడ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. నాకు 3 ఆప్షన్ సరిపోతాయి అనుకున్నాను కాబట్టి నేను ఓకే చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇంకో క్వశ్చన్ కనుక మనం యాడ్ చేయాలంటే ఇక్కడ చూడండి కింద యాడ్ క్వశ్చన్ అని ఉంది కదా, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చాయిస్ అని పెట్టాం కదా, ఇప్పుడు టెక్స్ట్ అని పెడదాం ఫ్రెండ్స్. సో క్వశ్చన్ అనేది ఎంటర్ చేద్దాం మనం. సో which playlist you like, which playlist you like in my channel, in my channel. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఆన్సర్స్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ రిక్వైర్డ్ అని పెట్టాలి. రిక్వైర్డ్ అని పెట్టిన తర్వాత ఓకే చేయండి. మళ్ళీ యాడ్ క్వశ్చన్ అని చెప్పండి. యాడ్ క్వశ్చన్ అన్న తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ చూడండి రేటింగ్ అని ఉంది. చూడండి రేటింగ్ దగ్గర వచ్చేసి మనకి how do you rate my channel. సో చూడండి ఇక్కడ సో 5 స్టార్స్ ఇచ్చాను. ఇక్కడ నేను సింబల్స్ వచ్చేసి స్టార్స్ అని పెట్టుకున్నాను. ఇక్కడ మనం చేంజ్ చేయాలనుకుంటే నెంబర్ అంటే నెంబర్ కూడా ఇవ్వచ్చు. నేను స్టార్స్ పెట్టుకున్నాను. స్టార్స్ పెట్టుకొని ఇక్కడ చూడండి ఇక్కడ రిక్వైర్డ్ కంపల్సరీగా ఆన్సర్ చేయాలని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఓకే చేసేసాడు. ఇంకో క్వశ్చన్ అనేది యాడ్ చేస్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే డేట్ గురించి మనం చేద్దాము. క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్వశ్చన్ అనేది ఎంటర్ చేద్దాము. when did you watch my video last time. ఇక్కడ వచ్చేసి మనకి మంత్, డేట్, ఇయర్ ఫార్మాట్ మీరు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను సో ఇక్కడ వచ్చేసి రిక్వైర్డ్ చెప్తున్నాను. రిక్వైర్డ్ అని చెప్పేసి సెట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకి క్వశ్చన్స్ అన్ని మనం కావాల్సిన క్వశ్చన్స్ అన్ని మనకు వచ్చినాయి అని మనం అనుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ పైన మనకి సెండ్ ఆప్షన్ కనపడుతుంది. ఈ సెండ్ మీద క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత కాపీ లింక్ అని ఉంది, అదేవిధంగా ఈమెయిల్ అని ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కాపీ లింక్ చేసుకోవచ్చు, లేదంటే ఈమెయిల్కి అటాచ్ చేసి కూడా మనం సర్వే అనేది మనం సెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను కాపీ లింక్ అని పెడుతున్నాను. సో కాపీ లింక్ అయిపోయింది. ఈ కాపీ అయిన లింక్ అనేది మనం ఎక్కడ కావాలంటే మనం అక్కడ యూజ్ చేసుకొని ఈ సర్వేని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైనా ఆన్లైన్లో సర్వే కండక్ట్ చేయాలన్నా, లేదంటే ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నా, లేదంటే ఏదైనా క్విజ్ కండక్ట్ చేయాలన్నా ఈ గూగుల్ ఫామ్స్ అనేవి మన మొబైల్లో చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇట్లా గూగుల్ ఫామ్స్ మీకు నచ్చిన విధంగా యూజ్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. యువర్స్ ప్రకాష్.